సభలు ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై జనసేన నేత నాగబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మీ భయం అభద్రతా భావం దీనితో స్పష్టంగా తెలుస్తోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతును నొక్కడానికే వైసీపీ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ఇచ్చిన జీవో రోడ్ షోస్ చేయకూడదు, రోడ్ల మీద తిరగకూడదు అని మీరు ఒక జీవో ఇష్యూ చేయడంలో మీ యొక్క భయం, మీ ఇన్సెక్యూరిటీ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఎందుకంటే మన దేశంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు రకరకాల పండగలు, రకరకాల ఉత్సవాలు జరుపుకుంటారు, పెళ్లిళ్ళు జరుగుతాయి. అన్నిటిలోనూ ఒక ర్యాలీ అనో లేకపోతే రోడ్ల మీద తిరుగుతారు విత్ రీజనబుల్ పర్మిషన్ ఫ్రమ్ పోలీస్ అండ్ అవన్నీ అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం జరుగుతాయి. కొత్తగా ఎవరేమిచ్చి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ విత్ ఇన్ లాలో చేస్తున్నప్పుడు మీకేంటి, మీరంత ఇన్సెక్యూరిటీకి గురవటం ఏంటి, ఇంత భయపడటం ఏంటి? అంటే మేమేమనుకుంటున్నామంటే, మొన్న దురదృష్టం కొద్దీ నిజంగా కొంతమంది చంద్రబాబు నాయుడు గారి సభల్లో చనిపోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మాకున్న రిసోర్సెస్ ఏంటంటే మొదటి సభ కంటే కూడా రెండవ సభలో ఏదో సమ్ కుట్రకోణం దాగుందని కూడా మా అందరికీ డౌట్ ఉంది. అది ఎవరు ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది. దాన్ని వంక పెట్టుకొని రేపు జనసేన కానీ, మేబీ టీడీపీ కానీ, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బీజేపీ కానీ ర్యాలీలు నిర్వహించకుండా మీరు రూల్స్ పెడతారా? హోంశాఖ అలాంటి ఉత్తర్వులు ఇస్తుందా? అసలు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటా లేకపోతే ఏదన్నా ఒక రాచరికం జరుగుతుందా? ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి రోడ్ షోస్ చేయటం రాజకీయ పార్టీల హక్కు. అది ప్రజలకు వాళ్ళ భావాలు చెప్పడం, వాళ్ళ ఒపీనియన్ షేర్ చేయడం అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అలాంటప్పుడు మీరు పాదయాత్ర చేశారు కదా, అప్పుడే కనుక ఈ రూల్ పెట్టుంటే మీరు పాదయాత్ర చేయగలిగేవాళ్ళ? అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ వైఫల్యాలు లేకపోతే వాళ్ళ తప్పులు అనేది పక్కన పెడితే వాళ్ళు మీకు డెమోక్రటిక్ గా అవకాశం ఇచ్చారు కదా.